పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన కన్యకలను పోలియున్నది. బుద్ధి గలవారు తమ సిద్ధెలతో నూనె తీసుకొని పోయిరి, అయితే బుద్ధి లేనివారు తమతో పాటు నూనె తీసుకొని పోలేదు. అందరూ రండి రండి త్వరగా, పెళ్లి కుమారుడు మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు మీకు అంత కంగారు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు, మనల్ని విడిచిపెట్టి. హోతగా అడవిడి చేస్తున్నాం. అందరూ సిద్ధపాటు కలిగి వచ్చారా? సిద్ధపడకపోతే సిద్ధపాటు కలిగి ఆయనకు ప్రార్థన చేసుకోండి. ఏంటి ఇప్పుడు సిద్ధపాట? మేము ఉదయం నుండి ఇంత చక్కగా రెడీ అవి వచ్చాం, చూసారా మమ్మల్ని? సిద్ధపాటు అంటే అందరం అందంగా రెడీ అవ్వడం కాదు, పెళ్లి కుమారుడితో వెళ్ళుటకు భక్తి విశ్వాసం కలిగి ఉండుట. అవునా? అది మాకు తెలుసులే, నువ్వేం కొత్తగా చెప్పకు మాకు. అన్ని విధాలుగా మేము సిద్ధపడి వచ్చాం. అవునా? మీకు అంత విశ్వాసం ఉంటే మంచిదే. మీరు మీ డ్యూటీలకు సిద్ధపాటు నూనెను తెచ్చుకున్నారా మరి? ఏంటి సిద్ధపాటు నూనె ఎందుకు మాకు? మా డ్యూటీలను చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో? ఇంకెందుకు నూనె మాకు? అవునా, మీకు అవసరం లేకపోతే సరే, కానీ మీ డ్యూటీలలో నూనె అయిపోతే మా దగ్గరికి రాకండి, మాకు సరిపోదు. మాకు మీ దగ్గరికి వచ్చే అవసరం ఉండదు. సరే సరే రండి, చాలా చీకటి పడింది. పెండ్లి కుమారుడు మనల్ని ఎదుర్కొని వచ్చేలోపు కొంచెం నిద్రపోదాం. రండి, మనం కూడా కొంతసేపు పడుకుందాం, లేదంటే మళ్ళీ మనం అలసిపోతాం. మన అందం ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చిచున్నాడు, అతన్ని ఎదుర్కొన్నారండి. అందరూ లెగండి లెగండి, పెండ్లి కుమారుడు వచ్చే సమయమైంది. లేచి మీ దివిటీలను సిద్ధపరచుకోండి. అరే లేవండి, అందరూ లేచి మన దివిటీలను వెలిగించండి. అరే, మన దివిటీలకు తెచ్చుకున్న సిద్ధపాటు నూనె పోయింది, లేదంటే మన దివిటీలు ఆరిపోతాయి. మన దివిటీలు ఆరిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? అవును స్నేహితులారా, ఇప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళు తెచ్చుకున్నట్టు నూనె బుడ్డలు తెచ్చుకోలేదు. ఇప్పుడు మన డ్యూటీలు ఆరిపోతున్నాయి. అయ్యో! అరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ చీకట్లో నూనె దొరకడం మనకి చాలా కష్టం. వాళ్ళని వెళ్ళి అడుగుదాం కొంచెం నూనె ఇమ్మని. అవును స్నేహితులారా, మనకి ఇంకో అవకాశం లేదు. పదండి అడుగుదాం వెళ్ళి కొంచెం నూనె ఇమ్మని. స్నేహితులారా, మాకు కొంచెం నూనె ఇస్తారా? మా దివిటీలు ఆరిపోతున్నాయి. అయ్యో, మా దగ్గర ఉన్న నూనె చాలా తక్కువ, ఇది మీకును మాకును సరిపోదు. మీరు వెళ్ళి సమయం వృధా చేయకుండా సంతకు వెళ్ళి మీరు నూనె కొను. అయ్యో, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయారు, పదండి త్వరగా. అయ్యా అయ్యా తలుపు తీయండి, మేము లోపలికి వస్తాం. అయ్యా అయ్యా తలుపు తీయండి, మేము లోపలికి వస్తాం. అయ్యా అయ్యా తలుపు తీయండి ఒకసారి దయచేసి. మమ్మల్ని విందులో చేర్చుకోనండి, దయచేసి మాపై జాలి చూపించండి ప్రభు. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరుగను, మీరిక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అయ్యో, మనం ఎంత మూర్ఖులం! మనకు సిద్ధపాటు లేకపోవడం వల్ల మనకి ఆయన పెండ్లి విందులో పాలు పంపులు లేవు.
అవును, మనం ఈ లోకంలో పడి ఆయన రాకటకు సిద్ధపాటు కలిగి ఉండడం మానేసి ఈ లోకంలో ఆనందాలతో జీవించాం. అవును, మనం చాలా తప్పు చేశాం. ఆయన మనకిచ్చే రాజ్యాన్ని మర్చిపోయి ఈ లోక సౌందర్యాల కోసం, ఈ లోక ఆనందాల కోసం గనుక మనకి కూడా పెండ్లి కుమారుడు ఎప్పుడు ఎలాగూ ఏ జామున వచ్చినో తెలియదు గనుక మనము ఎప్పుడూ కూడా సిద్ధపడి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం కూడా బుద్ధిగల కన్యకల వలె పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులో పాల్గొనగలం. అలా మనం కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనే కృప ఆ పరమ తండ్రి మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.